పూజలో ఈ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి వారు అయినా అపర కుబేరులు అవ్వాల్సిందే. మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పిస్తాము. దేవుని నైవేద్యం సమర్పించడంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కొక్క పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి. వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించకూడదు. అది మహాపాపంతో పరిగణించబడుతుంది. గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి. దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం. ఆర్థిక కష్టాల నుండి బయటపడతారని అర్థం. దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఒక గ్లాసులో నీళ్లు కూడా పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి. తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో కనీసం ఒక చిన్న బెల్లం ముక్క సమర్పిస్తే ముక్కోటి దేవతలు అందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు. దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు. పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. దేవునికి పూజలో నైవేద్యాన్ని నివేదించేటప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి. కుడి చేత్తో నీళ్లు చిలకరించి అమృతమస్తు స్వాహ అని 2 చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి. మీరు త్వరగా ధనవంతులు కావాలంటే లక్ష్మీ పటం ముందు 2 ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. అలాగే మీ ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అవుతాయి. ఇక తరువాత మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు 21 తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏ కోరిక కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది. ఆంజనేయ స్వామి వెంటనే కనికరిస్తారు. అలాగే మీ కష్టాలను గట్టెక్కిస్తారు. అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలి అంటే ఇంట్లో పూజలు చేసేటప్పుడు నైవేద్యంగా అరటిపండును నివేదించాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు కూడా లేకుండా మీ ఇల్లు అంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. ఇక పూజ చేసినప్పుడు యాపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. ఇక కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న పనులన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ప్రతి శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదారను వేస్తే డబ్బు విపరీతంగా పెరిగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైనే ఉంటుంది. సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఏళ్లనాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే
మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పూజ గదిలో పూజ చేసేటప్పుడు ఇవి మాత్రమే కాక పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి. ఇలా తింటే దేవుని ఆశీర్వాదం మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారందరూ ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ లేక తీపి పదార్థాలు కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నం నివేదించండి. మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఒక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీకు జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. నీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అది త్వరగా నెరవేరాలి అంటే శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరిపోతాయి. ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత 5 నిమిషాల వరకు ఆ గదిని మూసేయండి. ఇలా చేస్తే దేవుడి చల్లని చూపు ఆ నైవేద్యం పైన పడుతుంది. ఈ విధంగా దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైనా దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. జై శ్రీరామ్.